లోక్సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతుంది. 58 స్థానాలకు 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 92 మంది మహిళలున్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి కోసం 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. ఉదయం 9 గంటల వరకు 10.85% పోలింగ్ నమోదైంది. पार्टी भी कह रही है राहुल जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है, यही तो होता है। हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है, मुझे इस बात पर गर्व है। प्रियंका गांधी ने चले रास्ता बनाया है। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సైతం ఆయన భార్యతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతిషి, అలాగే టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరప్రదేశ్లో 14, హర్యానాలో 10, బీహార్లో 8, పశ్చిమ బెంగాల్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 4 స్థానాల్లో 6వ విడతలో ఓటింగ్ కొనసాగుతుంది. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి సీటుకు ఇవాళే పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఇవాల్టితో మొత్తం 486 లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తవుతుంది. మిగతా 57 స్థానాలకు జూన్ 1న చివరి విడతలో పోలింగ్ పూర్తవుతుంది. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. 6వ దశలో 58 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని 46 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. 6వ విడతలో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 486 లోక్సభ స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న తుది దశలో పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు 162 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6వ విడత బరిలో న్యూఢిల్లీ సీట్ నుంచి బన్సారీ స్వరాజ్, అలాగే ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్యలాల్, మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఓవరాల్గా ఓటర్లు ఎలా ఓటు వేస్తున్నారు? ప్రముఖులు ఎవరెవరు వచ్చారు? దేశ రాజధాని ఢిల్లీలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. 9 గంటల వరకు దాదాపు 9% పోలింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా 58 లోక్సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని 7 సీట్లకు, అలాగే హర్యానా మొత్తం కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగబోతుంది. ప్రధానంగా నేను న్యూఢిల్లీ లోక్సభ సీట్లో ఉన్నాను. ఈ సీటు నుంచి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పొత్తుతో ఈసారి ఆప్ నుంచి సోమనాథ్ భారతి పోటీ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూడా అరేంజ్ చేశారు. సో మొదటి ఈవీఎంలో తొలి బ్యాలెట్ పైన బన్సూరి స్వరాజ్, సెకండ్ రాజ్ కుమార్ ఆనంద్ బహుజన్ సమాజ్ పార్టీ, సోమనాథ్ భారతి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. సో ఈ 3 గుర్తింపు పొందిన పార్టీల నుంచి వీరు పోటీ చేస్తున్నారు. ఈసారి బీజేపీ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్తుంది. గత 2014, 2019 వరుస ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. సో ఈ 2024లో కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆ వోట్ డాల్ దియా
हाँ डाल दी। कैसे चल रहा है हवा? अच्छा चल रहा है। क्या क्या मुद्दा है इधर? मुद्दा तो वही चल रहा है, अभी देखो क्या आता है, वो रिजल्ट के बाद पता लगेगा। आप लोग का इच्छा क्या है? चाहते सरकार नया सरकार आए तो नया सरकार भी मौका मिलना चाहिए आने का। సో ఓటింగ్ కేంద్రాల వద్ద క్యూలు మనకు కనబడుతున్నాయి. సో మనం ఇక్కడ న్యూఢిల్లీ స్టేషన్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. సో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రం వద్ద తమ టర్న్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో విమెన్ ఓటర్స్ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. సో విమెన్తో మాట్లాడదాం. మేడం జీ, వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ ఇన్ ఢిల్లీ? नो आइडिया, अभी तो कुछ नहीं बोल सकते, जब तक कोई अच्छा नहीं आएगा तब तक हम कुछ नहीं बोल सकते अभी। సో మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రం. ఓటేసారమ్మా? వేసాను. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి బాగా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏం కోరుకుంటున్నాం అంటే రావాలి, జాడు వాళ్ళరే రావాలని కోరుకుంటున్నాం మేమైతే. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈయన 5 సంవత్సరాలు చేశారు, ఆయన కూడా చేస్తే ఎలా ఉంటుందో అంతే. సో ఇక్కడ ఉమ్మడి మిశ్రమ స్పందన మనకు కనబడుతుంది. సో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి పోలింగ్ కేంద్రాల నుంచి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో న్యూఢిల్లీ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి పోలింగ్ కొనసాగుతోంది. సో ఓటర్లందరూ కూడా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో తెలుగు ఓటర్లు ఉన్నారు. ఎట్లా ఉంది రాజనీతి, ఎట్లా నడుస్తుంది ఢిల్లీలో? ఢిల్లీలో ఓటింగ్ అయితే అందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము కూడా వచ్చాం. మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినా కానీ ఓటింగ్ గురించి ఇక్కడికి వచ్చాం, ఢిల్లీకి వచ్చాం. మేము మీకు చేయికి దెబ్బ తాకినప్పటికీ ఓటింగ్కి వచ్చినట్టు? ఓటింగ్ వచ్చారు. ఓటు ఏం ప్రధాన సమస్యలు ఏమున్నాయి అనుకుంటున్నారు? ఓటింగ్ చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటి మీ బాగా ఇష్యూస్? మీ ఓటింగ్ ప్యాటర్న్ డిసైడ్ చేసి? మా ఓటు మేము అభివృద్ధి గురించి చేస్తున్నాం సార్. అభివృద్ధి, దేశ రక్షణ గురించి. ఇప్పుడున్న ప్రభుత్వంతో సంతృప్తిగా ఉన్నారా? ప్రభుత్వాన్ని కాదు, కొన్ని మొత్తానికి ఓటర్స్ అందరు కూడా ఒక్కొక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్గా న్యూఢిల్లీలో గతంలో ఢిల్లీలో 60% పైగా పోలింగ్ జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ జరుగుతుందనేటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు. సో ఎండ వేడి కూడా చాలా తీవ్రంగా ఉంది. 40-45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యంలో వీలైనన్ని చోట్ల కూడా షేడ్స్ ఏర్పాటు చేసి కూల్ వాటర్ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.